నేనే పద్మశ్రీ మాచాని సోంప గారు వారసులు అన్నారు, ఇక్కడేమో పేరు తీసేయడానికి ప్రయత్నిస్తున్నారు. అది నాకు అర్థమే కావటం లేదు. నేనేమో వచ్చి మనం ఆస్తులు కొట్టేయాలని ప్రయత్నిస్తున్నాం అంటున్నారు. ఈ వైడబ్ల్యూసిఎస్ని మన కుటుంబ సభ్యులు, మా తాతగారు అందరూ కలిసి దీన్ని ప్రోత్సహించారు. మన సొంత డబ్బులతో దాన్ని స్థాపించాము, మనం డొనేషన్ చేసాం, మనం భూదానం చేశాము. అంత మనం సృష్టించిన సంస్థని ఆస్తులు కొట్టేయాలని చెప్పేది మనకు చాలా తప్పు అనిపించింది ఎమ్మెల్యే గారు. ఇది మేము లైట్గా తీసుకోము, ఇలా పర్సనల్గా వెళ్ళకూడదు. దాంతో కూడా ఇంకోటి చాలా పర్సనల్గా వెళ్ళారు. ఎవరు కొడుకో తెలుసు, ఎవరు అల్లుడో తెలుసు అని అన్నారు. మీరు ఫ్యామిలీ జోలికి రాకండి. నేను ఎప్పుడు మీ ఫ్యామిలీ జోలికి రాలేదు. ఎందుకంటే నాకు బాగా గుర్తుంది, 2009లో మీరు క్యాన్వాస్ చేయలేదు. మీ తండ్రి గారి కోసం నేను మా నాన్నగారు క్యాన్వాస్ చేశాము. మనం క్యాన్వాస్ చేసిన చోట్లంతా మీ తండ్రి గారికి మ్యాక్సిమం మెజారిటీ వచ్చింది. దానికి మీ నాన్నగారు కూడా దండలు పెట్టారు మా నాన్నగారికి. ఇలా మీరు మా నాన్నగారు మీకు ఎప్పుడు మీరు గెలవలేదు, మీ నాన్నగారు ఎప్పుడు కౌన్సిలర్గా కూడా గెలవలేదు అన్నారు. ఇది చాలా తప్పండి. ఇది ఒక ప్రజాప్రతినిధిగా మీరు చెప్పవలసిన మాట కాదు ఇది. ఎందుకంటే మేము మీకోసం తిరిగినాము. నేను ఎమ్మిగనూరులో తిరిగిన ప్రతి చోటు మన కూటమి ప్రభుత్వానికి మెజారిటీ వచ్చింది. ఇది మీరు చెప్పేది మాకు అస్సలు నచ్చలేదు. చేనేత ఒక పూట భోజనం పెట్టారని కూడా చెప్పారు. మన చేనేతలు చాలా చులుగా చూడొద్దండి. మీరు అప్పుడే మన చేనేతల్ని దూరం చేసుకుంటున్నారు. ఇది కరెక్ట్ క్రమశిక్షణ కాదండి. ఎందుకంటే మా ఇంట్లో మా తాతల టైం నుంచి చాలాసార్లు ఇప్పుడు ఫ్యామిలీ ఉన్నప్పుడు అందరికీ మనం భోజనాలు పెట్టాము. ఆ ఘనత మా తాతగారికి ఉంది. ఇప్పుడు మనం అక్కడ భోజనం పెట్టింది వాళ్ళకి మోసం చేయడానికి కాదు. వాళ్ళు మా కుటుంబ సభ్యులు, వాళ్ళు మా చేనేత సంస్థలో వాళ్ళ సభ్యులని ఈ విలీనం గురించి మాట్లాడడానికి పిలిచినాం. మీరు దయచేసి ఇట్లా మాట్లాడొద్దండి.